హాయ్, నేను మీ బసు పోతున్న. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పుకుందాం. దాని పేరు సకల సౌకర్యాల యుద్ధం. ఇరాన్ అమెరికా యుద్ధం కాదండోయ్, మన ఇంట్లో జరిగే యుద్ధం. ఒక చిన్న కథ చెప్తాను మీకు. విష్ణు, వినీత అని ఒక సంవత్సరం క్రితం పెళ్ళైన జంట ఉన్నారు. వాళ్ళకి రాత్రి గొడవ అయింది, కొట్టుకున్నారు. ఉదయాన్నం అయింది. లేచిన తర్వాత విష్ణు లేచాడు, ఆఫీస్కి వెళ్ళాలి, రెడీ అవుతున్నాడు. వినీత లేవలేదు, ముసుగేసుకుని మూడంకేసుకుని పడుకుంది. విష్ణుకి కాఫీ తాగాలని ఉంది, టిఫిన్ చెయ్యాలి, ఆఫీస్కి లంచ్ బాక్స్ పట్టుకెళ్ళాలి. ఏమీ లేవు. అస్సలు అక్కడ నిశ్శబ్దంగా ఉంది. ఏం చేయాలో తెలియక చూసి బ్రష్ చేసుకుని రెడీ అయిపోయేంత బ్రష్ అయ్యి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. రాత్రి వచ్చాడు. వచ్చి చూసేసరికి వినీత తన ముందే ఇంట్లో అటు ఇటు తిరుగుతుంది. ఏమైనా వంట చేస్తేమో, డిన్నర్ ప్రిపేర్ చేస్తేమో అని వెయిట్ చేశాడు. లేదు. కొంతసేపు అయ్యాక బెడ్రూమ్లోకి వెళ్ళి ముసుగు తని మూడంకేసుకుని టక్కున పడుకుంది. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాలేదు. చూశాడు, అటు ఇటు చూసి ఆకలి నకనకలాడిపోతుంది. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకుని తినాలా వద్దా డౌట్. తింటే మళ్ళీ తను అవమానించినట్టు ఉంటుందేమో, తన కోపం వస్తుందేమో, పిలాలా వద్దా, మళ్ళీ పిలిస్తే తన ఓడిపోయినట్టు అవుద్దేమో, తినేసి మెల్లగా అక్కడ పెట్టేస్తే తనే ఆకలేసినప్పుడు తింటుందేమో అనుకుని మెల్లగా తినేసి వెళ్ళినట్టు పడుతుంది. యుద్ధం కొనసాగుతుంది అక్కడ. రెండో జంట శాంతి, శాంతారావు. వీళ్ళకి పెళ్ళయి 10-15 ఏళ్ళు అయింది. వీళ్ళిద్దరికీ రాత్రి గొడవ అయింది. ఉదయాన్నే లేచి శాంతారావు వాకింగ్కి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చాడు. కూర్చున్నాడు. శాంతి వచ్చి ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టింది, తర్వాత కాఫీ పెట్టింది, తాగాడు. మళ్ళీ కప్పులు వెళ్ళిపోయింది. కొంతసేపు అయిన తర్వాత ఇడ్లీ వచ్చి టేబుల్ మీద ఉంది. శాంతారావు పేపర్ ఏదో చదువుకున్నాడు. అక్కడ టిఫిన్ ఉంది అని చెప్పింది. అర్థమైనట్టు ఏం మాట్లాడకుండా తినేశాడు. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ అయ్యి టేబుల్ మీద లంచ్ వచ్చింది, తినేశాడు. యుద్ధం కొనసాగుతూనే ఉంది, కానీ సకల సౌకర్యాలతో. ఈ రెండు జంటల మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, పెళ్ళైన మొదట్లో మనకి ఒక రకమైన యుద్ధం ఇది ఉంటుంది. మనం గెలవాలి, ఈగో బెండ్ అవ్వకూడదు, వాళ్ళే బెండ్ అయి మన దగ్గరికి రావాలి, కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని. ఈ కొంతకాలం అయిన తర్వాత 10-15 ఏళ్ళు అయిన తర్వాత ఏమవుతుందంటే, ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవడం, ఒకళ్ళ లోటుపాట్లను వాళ్ళని అర్థం చేసుకున్న తర్వాత వాటికి ఎట్టి పరిస్థితుల్లోని ఇది కాకుండా, వ్యక్తిగతంగా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని ఇది కాకుండా సిచ్యుయేషన్ మీద మాత్రమే ఉంటుంది. సో దాన్ని తెలియజేయడం కోసం మాత్రం ఇలా చేస్తారు. రాగాపోగా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, పెళ్ళైన కొత్త జంటలు కూడా మీరు చక్కగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అందిస్తూనే చేయండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, మెల్లగా అర్థం చేసుకుని మన శత్రువు కాదు, మన అపోనెంట్ మెల్లగా దగ్గర అవ్వడానికి అవకాశం ఇస్తుంది. సో యుద్ధం చక్కగా సమాప్తం అవుతుంది, హాయిగా ఉంటుంది. ఇది సకల సౌకర్యాల యుద్ధం కథ. చేయండి.